వెల్కమ్ బ్యాక్. పాపులర్ సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ మైక్రో ఫైనాన్స్ కేసులో ఇరుక్కున్నారు. లక్షల రూపాయల విలువైన నోట్ల కట్టలతో శివ ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ శివపై కేసు నమోదైంది. తమను 150 కోట్ల రూపాయల మేర మోసం చేశారంటూ బాధితులు ఆరోపించారు. మంగ్లీపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పాపులర్ సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ మైక్రో ఫైనాన్స్ కేసులో ఇరుక్కున్నారు. లక్షల రూపాయల విలువైన నోట్ల కట్టలతో శివ ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ శివపై కేసు నమోదైంది. తమను 150 కోట్ల రూపాయల మేర మోసం చేశారంటూ బాధితులు ఆరోపించారు. మంగ్లీపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. Record so we're going to go to back. Kiss me out of the room with us. పాపులర్ సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ మైక్రో ఫైనాన్స్ కేసులో ఇరుక్కున్నారు. లక్షల రూపాయల విలువైన నోట్ల కట్టలతో శివ ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ శివపై కేసు నమోదైంది. తమను 150 కోట్ల రూపాయల మేర మోసం చేశారంటూ బాధితులు ఆరోపించారు. మంగ్లీపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సింగర్ మంగ్లీ ఆమె సోదరుడు శివపై పంజగుట్టలో కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయవాది సుబ్బారావు కీలక వ్యాఖ్యలు చేశారు. సింగర్ మంగ్లీ పేరుతో మోసం చేశారని కొందరు బాధితులు తను కలిశారన్నారు. తమ విచారణలో ఈ మోసంలో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, మధు అనే వ్యక్తి ఉన్నట్లు తేలిందన్నారు. కేసు వెనక్కి తీసుకోవాలని మంగ్లీతో పాటు మిగిలిన వారు డబ్బులు ఆఫర్ చేశారన్నారు. తాను కేసు వెనక్కి తీసుకోకపోవడంతో కేంద్ర మంత్రి పేరు చెప్పి బెదిరించారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ బాధితులున్నారని న్యాయవాది సుబ్బారావు అన్నారు.